హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిన స్కీమ్ ద్వారా ఎంతో మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ మరియు గ్యాస్ స్టవ్ ని అయితే ఇప్పటికే అమలు చేసింది. దానికి కొనసాగింపుగా ఉజ్వల యోజన 2.0 అమలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 2 గ్యాస్ సిలిండర్లు మరియు 1 గ్యాస్ స్టవ్ ని అయితే ఇవ్వనుంది. దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అలాగే ఎలాంటి అర్హత అనేది కావాలి, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, భారతదేశం అంతటా వెనుకబడిన మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రారంభించింది. ఈ పథకం లెక్కలేనన్ని నిరుపేద కుటుంబాలకు ఉచితంగా వంట గ్యాస్ అయితే అందించింది. రేషన్ కార్డు హోల్డర్లకు 2 ఏళ్ల వరకు ఉచిత సిలిండర్ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్తరప్రదేశ్లో మే 1, 2016న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక రాష్ట్రాల్లో అమలు చేయబడిన గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం అయితే చేకూర్చింది. దీనికి ఇప్పుడు కొనసాగింపుగా ఉజ్వల యోజన 2.0ని అయితే తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్క రేషన్ కార్డుకి 2 గ్యాస్ సిలిండర్లు మరియు ఉచిత గ్యాస్ స్టవ్ కనెక్షన్ను అయితే ఇవ్వనుంది. దీనికి సంబంధించిన అర్హత ఒకసారి చూసుకున్నట్లయితే, దరఖాస్తుదారులు అయితే మహిళ అయ్యే ఉండాలి, కనీస వయసు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి, కుటుంబ వార్షిక ఆదాయం అంటే సంవత్సర ఆదాయం వచ్చేసి అన్ని ప్రాంతాల్లో ఉన్న వారికి 1 లక్ష నుండి 2 లక్షలు అయితే మించకూడదు. అభ్యర్థులు ఇంతకు ముందు ఎప్పుడు కూడా గ్యాస్ కనెక్షన్ అయితే కలిగి ఉండకూడదు. దీనికి అవసరమైన అయితే డాక్యుమెంటేషన్స్, ఈ ఆధార్ కార్డు అయితే ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మొబైల్ నెంబర్ మరియు కుటుంబ సభ్యుల ఖాతా వివరాలు అయితే ఇవ్వాలి. ఎందుకంటే సబ్సిడీ అనేది ఈ బ్యాంక్ ఖాతాలో మాత్రమే యాడ్ అవుతుంది. ఇక దీని దరఖాస్తు చూసుకున్నట్లయితే, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కోసం దీని యొక్క అధికారిక వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడ నుంచి మీరు అప్లై అనేది చేసుకోండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కొత్త కనెక్షన్ కోసం అయితే మీరు కావాలనుకుంటే న్యూ కనెక్షన్ పైన క్లిక్ చేయాలి. అలా న్యూ కనెక్షన్ పైన క్లిక్ చేస్తే మీకు సంబంధిత గ్యాస్ కంపెనీని ఎంచుకోమనుంటుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. మీ ఓటీపీ వచ్చిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అప్పుడు మీ యొక్క దరఖాస్తు ఫారంను పూర్తి చేయండి. అలా పూర్తి చేసే టైంలో మీ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ మరియు బ్యాంక్ ఖాతా వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలా మీ పూర్తి డీటెయిల్స్ అనేవి ఇచ్చిన తర్వాత అప్లికేషన్ను మీరు సబ్మిట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఇచ్చిన అయితే ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అనేవి ప్రభుత్వం వెరిఫై చేసి మీకు కొత్త కనెక్షన్ అయితే జారీ చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద మొదటిసారిగా గ్యాస్ సిలిండర్ మరియు స్టవ్ 2 ఉచితంగా అందించబడతాయి. దాని తర్వాత నుంచి సిలిండర్లు సబ్సిడీ రూపంలో అయితే లభించడం జరుగుతుంది. లబ్ధిదారులు సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు సబ్సిడీని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ దగ్గరలో ఉన్న వారికి ఈ పథకం గురించి తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.